మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి జాగ్రఫీ నుండి ఇది చివరి లెసన్ అండి, 7వ లెసన్. జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క జీవనాడులు అనే పాఠ్యాంశం నుంచి చాలా 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 ముఖ్యమైన 40 బిట్లతో ర్యాపిడ్గా మనకు రావడం జరిగిందండి. మరి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్లో మాకు బహుమానాలు అండి. మరి ఈ వీడియోతో జాగ్రఫీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం చరిత్రలో కలుసుకుందామండి, హిస్టరీ. ఓకేనండి, మొదటి బిట్ చూద్దామండి లేట్ లేకుండా. మరి భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచింది? మొదటి రైలు ఆన్సర్ ఆప్షన్ బి 1853. 1853లో ఇక్కడ గమనించండి, మొదటి రైలు 1853లో నడిస్తే మొదటి నూలు మిల్లు అంటే కాటన్ మిల్లులు ఉంటాయి కదా, ఆ మిల్లు ఎప్పుడు నడిచిందంటే 1854లో. ఓకేనండి, అదే మొదటి రైలు ఎప్పుడు నడిచిందంటే 1853. భారతదేశంలో మొదటి రైలు ఏ 2 ప్రాంతాల మధ్య నడిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై టు ఠానే. ముంబై టు ఠానే. మరి ఎంత కిలోమీటర్లు అంటే 34 కిలోమీటర్ల దూరం అండి. అది ముంబై టు ఠానే 34 కిలోమీటర్ల దూరం కలిగి ఉంది. మరి అది ఆవిరి ఇంజిన్తో నడిచే ట్రైన్ అండి. ముంబై టు ఠానే 34 కిలోమీటర్ల దూరం 1853. నెక్స్ట్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రహదారి వ్యవస్థ కలిగిన దేశం ఏది? ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రహదారి వ్యవస్థ కలిగిన దేశం. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం అండి, భారతదేశం. నెక్స్ట్, స్వర్ణ చతుర్భుజి ఏ నగరాలను కలుపుతుంది? స్వర్ణ చతుర్భుజి ఏ నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూడొచ్చండి. ఇక్కడ స్వర్ణ చతుర్భుజాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ లైన్ ఉంది. సో ఈ లైన్లో మనం ఇక్కడ కోల్కతా, చెన్నై, ముంబై నుండి ఢిల్లీ, ఈ 4 రాష్ట్రాలను స్వర్ణ చతుర్భుజి, అంటే 4 ఈ స్క్వేర్ రూపంలో ఉంది కదా, స్వర్ణ చతుర్భుజి రహదారి అని అంటుంటామండి. నెక్స్ట్ 5వ బిట్ చూద్దామండి. ఉత్తర దక్షిణ కారిడార్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? ఉత్తరాన ఉన్నది శ్రీనగర్, దక్షిణాన ఉన్నది కన్యాకుమారి. ఈ ఉత్తర దక్షిణ కారిడార్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి శ్రీనగర్ మరియు కన్యాకుమారి ఈ 2 ప్రాంతాలను కలిపేదే ఉత్తర దక్షిణ కారిడార్ అండి. నెక్స్ట్ 6వది, తూర్పు మరియు పశ్చిమ కారిడార్ ఈ 2 ప్రాంతాలు కలిపేది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సిల్చార్. తూర్పున ఉన్నది సిల్చార్ మరియు పశ్చిమాన ఉన్నది పోర్బందర్. గుజరాత్ పోర్బందర్ కదా, పోర్బందర్. సో ఈ 2 తూర్పు పశ్చిమ కారిడార్ సిల్చార్ మరియు పోర్బందర్ అండి. నెక్స్ట్, జాతీయ రహదారుల నిర్మాణము మరియు నిర్వహణ బాధ్యత అనేది ఎవరిది? జాతీయ రహదారుల నిర్మాణము మరియు నిర్వహణ బాధ్యత ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ సి కేంద్ర ప్రజా పనుల శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా సిపిడబ్ల్యూడి అంటామండి. నెక్స్ట్ 8వది, చారిత్రాత్మక షేర్షా సూరి మార్గ్ అంటే నేషనల్ హైవే నెంబర్ 1 అండి, ఏ నగరాల మధ్య ఉంది? షేర్షా సూరి మార్గ్ అనేది నేషనల్ హైవే 1 కదా, అది ఏ నగరాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీకి అమృత్సర్కి మధ్య నేషనల్ హైవే 1 ఉందండి. దీన్ని షేర్షా సూరి మార్గ్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ 9వది, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ముఖ్య ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతి గ్రామాన్ని కూడా ప్రధాన పట్టణంతో అనుసంధానం చేయడమే. ప్రతి గ్రామాన్ని పట్టణంతో అనుసంధానం చేయడమే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ 10వది, సరిహద్దు రహదారుల సంస్థ BRO. బోర్డర్, బి అంటే బోర్డర్, ఆర్ అంటే రోడ్, ఓ అంటే ఆర్గనైజేషన్. ఎప్పుడు స్థాపించబడింది? సరిహద్దు రహదారుల సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1960లో. 1960లో. నెక్స్ట్ వచ్చి చూద్దామండి. మరి ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి హైవే టన్నెల్, దీన్ని అటల్ టన్నెల్ అంటారండి. ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ అటల్ టన్నెల్ అంటారు. దాని యొక్క పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 9.02 కిలోమీటర్లు. 9.02 కిలోమీటర్లు. మనం 9 గుర్తుంచుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అటల్ టన్నెల్ 9 కిలోమీటర్స్. ఓకేనండి. మరి అటల్ టన్నెల్ అనేది ఏ రెండు ప్రాంతాలు కలుపుతుంది? టన్నెల్ అంటేనే సొరంగం అండి, సొరంగంలో వేసిన రహదారిని. అటల్ టన్నెల్ ఏ రెండు ప్రాంతాల్లో కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, మనాలి మరియు లాహుల్ స్పితి లోయ ఈ రెండు ప్రాంతాల్లో కలిపేదే అటల్ టన్నెల్ అండి. అటల్ టన్నెల్. మరి భారతీయ రైల్వే నెట్వర్క్, ఈ ఇండియన్ రైల్వే అనేది ఎన్ని జోన్లుగా విభజించబడింది? భారతీయ రైల్వే నెట్వర్క్ ఎన్ని జోన్లుగా విభజించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 16 అండి. 16 జోన్లు, 16 జోన్స్. సౌత్ సెంట్రల్ జోను, ఈస్ట్ కోస్ట్ జోను, ఇలా అంటూ ఉంటాం కదా, అలాగండి. నెక్స్ట్ బ్రాడ్ గేజ్ రైలు పట్టాల వెడల్పు ఎంత? బ్రాడ్ గేజ్ యొక్క రైలు పట్టాల వెడల్పు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 1.676 మీటర్లు. 1.676 మీటర్లు. రెండు పట్టాలు ఉంటాయి కదండి. బ్రాడ్ గేజ్ అనే రైలు పట్టాలకి ఒక పట్టానికి దూరం ఎంత అంటే 1.676 మీటర్లు అండి. ఇక్కడ మనం చూద్దామండి. బ్రాడ్ గేజ్ యొక్క దూరం చూసుకున్నట్టయితే 1.676 అండి. సో బ్రాడ్ గేజ్ దూరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే భారతదేశంలో 63,950 కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుందండి. అంటే కరెక్ట్గా మీటర్ గేజ్ అయితే మీటరు. దీనిలో ప్రయాణించే మార్గం 2,402 కిలోమీటర్లు అయితే మీటర్ గేజ్ ద్వారా ప్రయాణిస్తుంటామండి. నేరో గేజ్ అంటే పర్వత ప్రాంతాలలో ఎటువంటి రైల్వే మార్గాలు వేస్తారు, ఎటువంటి గేజ్ రైలు పట్టాలు వేస్తారంటే నేరో గేజ్ అండి. ఇది 0.762 మరియు 0.610 ఈ యొక్క రెండు పట్టాల మధ్య దూరం ఈ విధంగా ఉంటుందండి. మొత్తం 3 గేజుల్లో ఉంటాయండి రైలు పట్టాల మధ్య. సో ఈ నేరో గేజ్లో ఎంత దూరం ప్రయాణిస్తారంటే 1,604. దీనికి డబల్, కొద్దిగా దరిదాపుగా డబల్ మీటర్ గేజ్. దీనికి చాలా ఎక్కువ రేట్లు అండి. ఇది బ్రాడ్ గేజ్ మన దగ్గర ప్రస్తుతం ఎక్కువగా ఉన్నది బ్రాడ్ గేజ్లోనే ప్రయాణిస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ 15వది, ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులు మరియు సహజ వాయువును రవాణా చేయడానికి అనువైన మార్గం ఏది? ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు మరియు సహజ వాయువును రవాణా చేయడానికి అనువైన మార్గం. ఆన్సర్ ఆప్షన్ సి, గొట్టపు మార్గాలు అండి. గొట్టపు మార్గాలు. నెక్స్ట్ 16వది, హెచ్విజే పైప్ లైన్ అంటే ఏమిటి? హెచ్విజే పైప్ లైన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, హెచ్ ఫర్ హజేరా, వి ఫర్ విజయపూర్, జే ఫర్ జగదీష్పూర్. హజీరా, విజయపూర్, జగదీష్పూర్ ఈ పైప్ లైన్ పేరండి. హెచ్విజే పైప్ లైన్, హజీరా, విజయపూర్, జగదీష్పూర్.
నెక్స్ట్ 17వదండి, పర్యావరణానికి అనుకూలమైన మరియు చౌకైన రవాణా సాధనం ఏది? పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, చౌకైన రవాణా సాధనము. ఆన్సర్ ఆప్షన్ సి, జల రవాణా. జల రవాణా. నెక్స్ట్, జాతీయ జలమార్గం నంబర్ 1. జాతీయ జలమార్గం, ఇప్పుడు నేషనల్ హైవే అంటాం కదా, నేషనల్ వాటర్ హైవే. నేషనల్ NW1 ఏ నదిపై ఉంది? జాతీయ జలమార్గం నంబర్ 1 ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, గంగా నది. గంగా నది. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ 19వది, జాతీయ జలమార్గం నంబర్ 1 ఏ ప్రాంతాల మధ్య ఉంది? మనకి గంగా నది అని అర్థమైపోయింది, ఇప్పుడు ఏ 2 ప్రాంతాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, అలహాబాద్, హల్దియా. అలహాబాద్, హల్దియా. నెక్స్ట్ 25 దేశ విభజన తర్వాత కరాచీ ఓడరేవును కోల్పోవడం వల్ల అభివృద్ధి చేయబడిన ఓడరేవు ఏది? కరాచీ ఓడరేవును మనం దేశ విభజనలో కోల్పోయాం, అప్పుడు అభివృద్ధి పరిచినటువంటి ఓడరేవు ఏదంటే కాండ్లా ఓడరేవు. కాండ్లా. మరి 21వది, దీన్ దయాల్ ఓడరేవు అని ఏ ఓడరేవుని పిలుస్తారు? దీన దయాల్ ఓడరేవు అని ఏ ఓడరేవుని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, కాండ్లా ఓడరేవుని దీన్ దయాల్ ఓడరేవు అని పిలుస్తారు. 22వ పెట్టండి, మరి భారతదేశపు ఇనుప ఖనిజం ఎగుమతిలో 50% వాటా కలిగిన ఓడరేవు ఏది? భారతదేశపు ఇనుప ఖనిజం ఎగుమతిలో 50% వాటా కలిగిన ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మార్మగోవా. మార్మగోవా. నేషనల్ హైవే జలమార్గములో నేషనల్ W నంబర్ 1 అనేది అలహాబాద్ నుండి హల్దియా వరకు అని చెప్పి గంగా నది మీద వెళ్తుందని చెప్పుకున్నాం మనం. ఇది 1620 కిలోమీటర్లు అండి. అంటే ఒక టాపిక్లోని చాలా చిన్న బిట్ ఇవ్వడం జరిగింది, మరలా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో ఆగాను అనమాట. అలహాబాద్ నుండి హల్దియా వరకు ఈ గంగా నది మీద NW నంబర్ 1 అనే నేషనల్ హైవే ఇవ్వడం జరిగింది, 1620 కిలోమీటర్లు. అదేవిధంగా NW నంబర్ 2 అనేది బ్రహ్మపుత్ర నది మీద అండి. ఇది ఎక్కడి నుంచి అంటే సదియా నుండి ధుబ్రీ వరకు. సదియా నుండి ధుబ్రీ వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే 891 కిలోమీటర్లు అండి. ఒకసారి నోట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అదే మూడోది చూసుకున్నట్లయితే కేరళలో వెస్ట్ కోస్ట్ కెనాల్, ఇది ఎక్కడ ఉందంటే కొట్టపూర్మ, కొల్లం ఈ మధ్యలో ఉన్నటువంటి వాటి మధ్య నేషనల్ NW నంబర్ 3 అనేది ఉంది. ఇది 205 కిలోమీటర్లు అండి. మరి NW నంబర్ 4 అనేది ఎక్కడ ఉందంటే కాకినాడ, పుదుచ్చేరి కాలువలతో పాటు గోదావరి మరియు కృష్ణా నదుల నిర్దేశిత విస్తరణలో 1078 కిలోమీటర్ల దూరం NW నంబర్ 4 అనేది ఉందండి. కాకినాడ, పుదుచ్చేరి. నంబర్ 1 గంగా నది, నంబర్ 2 బ్రహ్మపుత్ర నది, నంబర్ 3 కేరళలో కాలువ, నంబర్ 4 కాకినాడ. నంబర్ 5 NW నంబర్ 5 అనేది మాతై నది మీద. ఏ నది అండి? మాతై నదితో పాటు బ్రహ్మణి నది యొక్క నిర్దేశిత విస్తరణలు, మహానది మరియు బ్రహ్మణి నదుల డెల్టా కాలువలు ఇవన్నీ కలిపితే 588 కిలోమీటర్ల దూరం NW నంబర్ 5 అనేది జరుగుతుందండి. ఇది మరి 7,516 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగి ఉన్నటువంటి భారతదేశంలో 12 పెద్ద మరియు 200 నోటిఫైడ్ నాన్ మేజర్
అంటే మైనర్ అనమాట. మైనర్ పోర్టులతో నిండి ఉందండి. పెద్ద పోర్టులు ఎన్ని ఉన్నాయంటే 12 పెద్ద పోర్టులు, 200 మైనర్ పోర్టులతో 7516.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగినటువంటి భారతదేశం అండి. మరి ఈ భారతదేశ విదేశీ వాణిజ్యంలో 95% ఈ ప్రధాన నౌకాశ్రయాల నుండే జరుగుతుంది. నెక్స్ట్ 23దండి, భారతదేశంలో అత్యంత లోతైన భూ పరివేష్టిత ఓడరేవు, ల్యాండ్ లాక్డ్ ఓడరేవు ఏది? అత్యంత లోతైన భూ పరివేష్టిత ఓడరేవు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. విశాఖపట్నం. భారతదేశంలో పురాతన కృత్రిమ ఓడరేవు ఏది? కృత్రిమ ఓడరేవు, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఓడరేవు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై అండి. చెన్నై. చెన్నై ఓడరేవు కృత్రిమ ఓడరేవు. 25ది, అంతఃస్థలీయ నది ఆధారిత ఓడరేవు ఏది? నదీ ఆధారిత ఓడరేవు ఏది? నదీ ఆధారిత ఓడరేవు ఆన్సర్ ఆప్షన్ బి కోల్కతా. కోల్కతా. నెక్స్ట్ 26ది, ఈశాన్య రాష్ట్రాలు మరియు దుర్లభమైన ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను అందించే సంస్థ ఏది? ఈశాన్య రాష్ట్రాలు మరియు దుర్లభమైన ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను అందించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పవన్ హన్స్. పవన్ హన్స్. ఇక్కడ మనం చూస్తామండి పవన్ హన్స్ హెలికాప్టర్ సంస్థ యొక్క విధి విధానాలు మనం ఇక్కడ చూడగలుగుతామండి. నెక్స్ట్ 27ది, భారతదేశంలో పోస్టల్ నెట్వర్క్ ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశంలో పోస్టల్ నెట్వర్క్ అనేది ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 1వ స్థానము. అదేవిధంగా పోస్టల్ నెట్వర్క్లో అనేది ప్రపంచంలోనే పెద్దది, అతిపెద్దది భారతదేశంలోనే ఉందండి. నెక్స్ట్ 28ది, ఫస్ట్ క్లాస్ మెయిల్. ఫస్ట్ క్లాస్ మెయిల్ కిందకు వచ్చేవేవి? ఆన్సర్ ఆప్షన్ బి కార్డులు మరియు కవర్లు, ఎన్వలప్స్. కార్డులు మరియు కవర్లు ఇవన్నీ కూడా ఎన్వలప్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెయిల్ కిందకి వస్తాయండి అవి. నెక్స్ట్ 29ది, పెద్ద నగరాల్లో మెయిల్స్ త్వరగా డెలివరీ చేయడానికి ఎన్ని మెయిల్స్ ఛానల్స్ ప్రవేశపెట్టారు? పెద్ద నగరాల్లో మెయిల్స్ త్వరగా డెలివరీ చేయడానికి ఎన్ని మెయిల్స్ ఛానల్స్ ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి 6 అండి. 6 మెయిల్ ఛానల్స్ ప్రవేశపెట్టడం జరిగిందండి. 30ది, భారతీయ మరియు విదేశీ చిత్రాలను ధృవీకరించే అధికారం కలిగిన సంస్థ ఏది? భారతీయ విదేశీ చిత్రాలను ధృవీకరించే అంటే సర్టిఫైడ్ చేసే అధికారం కలిగిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సిబిఎఫ్సి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. 31ది, 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని ఏమంటారు? 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని ఆన్సర్ ఆప్షన్ సి అంతర్జాతీయ వాణిజ్యం అంటామండి. అంతర్జాతీయ వాణిజ్యం. 32ది, ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అనుకూల వాణిజ్య సంతులనం. అనుకూల వాణిజ్య సంతులనం అని పిలుస్తుంటారండి. నెక్స్ట్ 33ది, భారతదేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులలో ప్రధానమైనవి ఏవి? భారతదేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులలో ప్రధానమైనవి బి రత్నాలు మరియు ఆభరణాలు. రత్నాలు మరియు ఆభరణాలు. నెక్స్ట్ 34దండి, భారతదేశానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ దిగ్గజం
సాఫ్ట్వేర్ టెక్నాలజీ దగ్గరగా గుర్తింపు తెచ్చిన రంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సమాచార సాంకేతికత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 35ది కుద్రేముఖ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసే ఓడరేవి ఏది? కుద్రేముఖ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసే ఓడరేవి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూ మంగళూరు. 36దండి రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాకు ఉన్న ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటింటికి సేవలను అందించవచ్చు, డోర్ టు డోర్ సర్వీస్. 37దండి జాతీయ రహదారుల వ్యవస్థలో NHAI అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 38ది జిల్లా రహదారులను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి జిల్లా పరిషత్. జిల్లా రహదారులను జిల్లా పరిషత్ నిర్వహిస్తుందండి. 39ది భారతదేశంలోని మెగా సిటీల మధ్య దూరాన్ని మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఏది? భారతదేశంలో మెగా సిటీల మధ్య దూరాన్ని మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్వర్ణ చతుర్భుజి సూపర్ హైవేలు. మరి వీడియోలో చివరి పెట్టండి. భారతదేశపు విదేశీ వాణిజ్యంలో ఎంత శాతం సముద్ర మార్గాల ద్వారా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 95%. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.